హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సప్త శనివారాల వ్రతంలో ఈరోజు మూడో శనివారం అండి. ఈ వీక్ పూజ కోసమని ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. లాస్ట్ 2 వీక్స్ కూడా ఎర్లీ మార్నింగే లేచేదాన్ని, కానీ మరీ ఇంత మార్నింగ్ అయితే అస్సలు కాదు. బట్ ఈ వీక్ ఇంత ఎర్లీగా లేవడానికి రీజన్ ఏంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. మార్నింగే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవడానికి వస్తే ముందు అమ్మ కృష్ణుని అలంకరించమన్నారు. ఎవ్రీడే అయితే నేను పూజ చేసుకుంటే నేను వచ్చేసరికి డాడీ అలంకరించి ఉంచుతారు ఏ పువ్వులు ఉంటే వాటితో. ఈ రోజు నేను ఎర్లీ మార్నింగే లేవడం వల్ల నేనే అలంకరించాను. చుట్టూ పువ్వుల మధ్యలో కృష్ణుడు భలే కలర్ఫుల్గా ఉన్నారు కదా. ముందు కృష్ణుని అలంకరించి తర్వాత నేను రెడీ అయ్యి పూజ గదిలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అమ్మ పూజ కోసం అన్నీ రెడీ చేసేసారు. తెలిసిందే కదండి, మనకి 30 మినిట్స్ పట్టేది అమ్మ వాళ్ళు 3 మినిట్స్లోనే చేసేస్తారు. మనం సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ముడుపు కట్టుకుంటాం కదండి. ఆ ముడుపు ఏదైతే ఉందో అది ప్రతి వారం పూజలో పెట్టుకోవాలి. నేను కట్టుకున్న ముడుపు కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టేశాను. ముడుపు కట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మొదటి వారం పూజ స్టార్ట్ చేసినప్పుడే ముడుపు కట్టేసుకోండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే, యూజువల్గా మేము ఇంట్లో ముడుపు ఎలా కడతాము అంటే, ఏదైనా ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని, ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే వైట్ కలర్ క్లాత్ని పసుపు నీళ్ళలో ముంచినా సరిపోతుందండి. సో అలా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని దానికి బొట్టు పెట్టి గంధం అక్షతలు వేసి మనం డబ్బులు ఎంతైతే ముడుపు కట్టుకుందాం అనుకుంటున్నామో ఆ డబ్బులను అందులో పెట్టి 3 ముడులు వేయాలండి. ముడులు వేసిన తర్వాత దానికి పైన స్వామివారి నామం బొట్టు పెట్టుకోవాలి. మేమైతే ఇంట్లో సింపుల్గా ఇలా కట్టుకుంటామండి ముడుపు. అలా కాకుండా ఇంకా ఎక్కువగా అన్నీ వేసి కట్టాలి అంటే 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలికలు, 7 లవంగాలు, తులసి పత్రి, కర్పూరం ఇవన్నీ కూడా వేసి కట్టుకోవచ్చండి. అవి ఏమీ లేవనుకుంటే ముందు నేను చెప్పినట్టు అలా సింపుల్గా కూడా ముడుపు కట్టేసుకోవచ్చు. అలా మనకి కోరిక ఏదైతే ఉందో అది స్వామివారికి చెప్పుకుని ముడుపు కట్టుకుని ప్రతి వారం పూజ చేసేటప్పుడు ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన కోరికని స్వామివారు వింటారు, ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారు. ఫైనల్గా ముడుపు ఏం చేయాలి అంటే 7 వారాల వ్రతం పూర్తయిన తర్వాత వడ్డీగా 8వ వారం కూడా చేస్తాం కదండి. 8వ వారం కూడా పూర్తయిపోయిన తర్వాత వెంటనే తిరుపతి వెళ్ళే అవకాశం వస్తే తిరుపతి హుండీలో వేసేయొచ్చండి. లేదు వెంటనే తిరుపతి వెళ్ళే అవకాశం రాకపోతే, కొన్నిసార్లు వెంటనే వెళ్ళడం కుదరదు కదండి. వారాలన్నీ పూర్తయిన వెంటనే వెళ్ళేంత వరకు ఆ ముడుపుని జాగ్రత్తగా పూజ గదిలోనే ఉంచి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు స్వామివారి హుండీలో వేసేయచ్చు. తిరుపతి హుండీ అని ఎందుకు చెప్పానంటే, యూజువల్గా మనకి 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం కదండి, అందుకని తిరుపతి అని చెప్పాను. మీకు సప్త శనివారాల వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా మొక్కుకుంటే, అంటే ద్వారకా తిరుమల కానీ వాడపల్లి కానీ ఇలా స్వామివారి ఇంకా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఎక్కడికైనా వెళ్దామని మొక్కుకుంటే సో అక్కడ హుండీలోనే వేసేయచ్చు. మనం ఎక్కడైతే మొక్కుకున్నామో అక్కడ మొక్కు చెల్లించేసుకోవచ్చండి. నేను వ్రతం మొదలుపెట్టి ఇప్పటికి 2 వారాలు కంప్లీట్ అయ్యండి. ఇప్పుడు 3వ వారం చేస్తున్నాను. 2 వీక్స్ కూడా చాలా చక్కగా పూజ కంప్లీట్ అయ్యింది. ఈ వారం అయితే నాకు ఇంకొంచెం స్పెషల్ అనే చెప్పాలి. అది ఎందుకు అంటే, ఈ వారం పూజకి మా వారు కూడా ఉన్నారు. ఆ శ్రీనివాసుడి దయ వల్ల ఈ వారం మా వారితో కలిసి చేసుకునే అదృష్టం దక్కిందండి. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్నా హస్బెండ్తో కలిసి చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ వర్క్ వల్ల అన్ని వీక్స్ అలా పాసిబుల్ అవ్వదు. అవకాశం ఉన్న ప్రతిసారి పూజ కలిసి చేసుకుంటే కంప్లీటెడ్గా అనిపిస్తుంది. సప్త శనివారాల వ్రతం పెళ్ళి అయిన వాళ్ళు చేసుకోవచ్చండి, పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళే చేసుకోవాలి లేదండి, పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. జాబ్ కోసం కానీ పెళ్లి కోసం కానీ స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా పెళ్ళైన వాళ్ళు కలిసి చేసుకోవాలా అంటే అన్నిసార్లు పాసిబుల్ అవ్వదు కదండి కలిసి చేసుకోవడానికి. హస్బెండ్స్ వర్క్ పర్పస్ మీద వేరే ప్లేసెస్లో ఉండొచ్చు. సో అలాంటప్పుడు పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు పాసిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కలిసి చేసుకోవడానికే ప్రయత్నించండి. అందులోని నేను విన్నది ఏంటంటే, మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుందంట. మోస్ట్లీ ఇంట్లో పూజ అంటే కామన్గా మనమే చేస్తాము, దానికన్నా మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంటండి. మగవాళ్ళు దీపం పెట్టినా వాళ్ళే పూజ చేసినా చాలా మంచిది. వాళ్ళు పూజ చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో 50% పుణ్యం అంతా మనకే వస్తుందంటండి. ఇంకా పూజ ప్రాసెస్ అయితే తెలిసిందే కదండి. ప్రతి వారంలాగే ముందు స్వామివారి అలంకారం అంతా పూర్తయిన తర్వాత వినాయకుడు పూజ మొదలు పెట్టుకోవాలి. వినాయకుడికి దీపం పెట్టి వినాయకుడు పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి పూజ మొదలు పెట్టుకుంటాం. 7 పిండి ప్రమిదలు చేసి 7 దీపాలు అయితే పెట్టేసుకున్నా అండి. ఇంకా ఆయన వచ్చి దీపం పెట్టుకుంటున్నారు.
కొబ్బరికాయ చూడండి భలే ఉంది రౌండ్గా. కొబ్బరికాయ అయితే కొట్టొచ్చాను, కరెక్ట్గా హాఫ్కి పగిలింది సెంటర్కి. కొబ్బరికాయ బాగా పగిలిందని చూసి మురిసిపోతున్నాను. పూజలు అలాంటివి కూడా ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయో. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ముందు వారాల పూజ కన్నా ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానని. దానికి రీజన్ ఏంటంటే ఈ వారం వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మేము వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్ళాము. 7 వారాల వెంకన్న వాడపల్లి వెంకన్న కదండి. ఈ సప్త శనివారాల వ్రతంలో ఖచ్చితంగా ఏదో ఒక వారం స్వామివారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాను. సో ఈ వారం ఆయన కూడా ఉన్నారు పూజకి, కలిసి వెళ్ళి దర్శనం చేసుకుందామని వాడపల్లి దర్శనానికి వెళ్ళామండి. నేనైతే ముందు 2 వారాలు కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగే వీడియో అప్లోడ్ చేశానండి. కానీ ఈ వారం ఇంక వాడపల్లి వెళ్ళి రావడం వల్ల వీడియో శనివారం అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఈ వారం వ్రతంతో పాటు వాడపల్లి వెంకన్న దర్శనం ఎలా జరిగింది, ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఫుల్ లెంత్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇంకా ప్రతి వారంలాగే ముందు స్వామివారి స్తోత్రాలన్నీ చదువుకుంటున్నానండి. శిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం పాణి కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదయం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే ప్రియవత్ని నివాస మందిరం కరం కరుణాభయ సాగరం భుజే శంఖచక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీతాభూషణం సర్వాంగే పట్టపీతాంబరధరం పాదం నయనానంద రూపం దర్శనే సర్వపాపహరణం సర్వం భక్తిమయం శ్రీ వెంకటేశం శిరసా నమామి శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ వెంకటేశం శిరసా నమామి. ముందు 2 వారాలు ఎలా అయితే పూజ చేసుకుంటానో ఈ వారం కూడా అలాగే పూజ కంప్లీట్ చేసుకుని అప్పుడే బయలుదేరాం. మా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ముచ్చటగా 3వ వారం వ్రతం కూడా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాము. ముందు 2 వారాలు నేను పూజ స్టార్ట్ చేసేసరికి క్లైమేట్ ఎలా ఉండేది, ఈ వారం పూజ కంప్లీట్ అయ్యేసరికి ఎలా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.